మంచిది. ప్రియమైన దేవుని సంగమా, మనం ఈరోజు ఇంకో మంచి విషయము, యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో గొప్ప విషయాలు మాట్లాడాడు, అలాగే ఎన్నో మంచి సంగతులు మనకి చెప్పాడు. ఈ భూమి మీద బ్రతికిన దినాలలో మనము ఎలా ఉండాలో, ఏమి చెయ్యాలో, ఆయన పని ఆయన ఎలా చేశాడో, వాటిని దేనితో పోల్చాడో, మనుషుల పట్ల దేవుని ఆలోచన ఎలాగుంటుందో మనం ఈరోజు తెలుసుకుందాము. మీకు ఒకసారి లూకా సువార్త 13వ అధ్యాయము 18వ వచనం నుంచి నాకు చదివి వినిపించండి. 18వ వచనం మీకు నేను వివరిస్తాను, బాగా వినండి వాక్యము. చదవండి. ఆయన దేవుని రాజ్యము దేనిని పోలి ఉన్నది, దేనితో దానిని మనము పోల్చగలము అంటే, యేసుక్రీస్తు బ్రతికి ఉన్న కాలంలో ఆయన సువార్త ప్రకటించే ప్రతి సమయంలో ఉపమానాలు వాడేవాడు. ఏంటివి? ఉపమానాలు, సందర్భాలు చెబుతూ పోల్చి చెప్పేవాడు. సపోజ్ ఇప్పుడు మనం ఎవరి గురించి అన్న మాట్లాడాలనుకోండి, దానికి తగిన వారిని ఇంకొకరిని తీసుకుని మాట్లాడతాం, అవునా? ఎవరన్నా అరే మీరు బాగుండండి, అదిగో వాడు చూడు చెప్పింది వెనకే పాడైపోయాడని చూపిస్తాం. అలాగే పరలోక రాజ్యం గురించి యేసుక్రీస్తు వారు తన శిశువులకు డౌట్ వచ్చినప్పుడు, అసలు ఆ రాజ్యం ఏంటి, ఆ రాజ్యం యొక్క మర్మం ఏంటి, ఆ రాజ్యం గురించి ఆలోచన ఏంటి ప్రభువా అని ఆయనను అడిగినప్పుడు ఆయన చెబుతున్నాడు, దేవుని రాజ్యము దేనిని పోలి ఉన్నది, దేనితో దానిని పోల్చగలము. క్వశ్చన్ వేశాడు అక్కడ, క్వశ్చన్ మార్క్ ఉంటుంది చూడండి. దేంతో పోల్చగలం దేవుని రాజ్యము? చెప్పండి, ఈ లోకంలో దేని తన పోల్చగలమంటే ఆయన ఒక ఉపమానం తీసుకున్నాడు. ఆయన ఏ ఉపమానం తీసుకున్నాడంటే, కంటిన్యూ చేయండి 19. ఒక మనుషుడు తీసుకొని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. ఆయన యేసుక్రీస్తు మాటలు ఎప్పుడు మనకి ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంటాయి. ఏమని చెబుతున్నాడంటే, ప్రభువా దేవుని రాజ్యం ఎలాగుంటుందయ్యా, దేవుని రాజ్యాన్ని దేంతో పోల్చి చెబుతావంటే, యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా చెబుతున్నాడు, ఒక మనుషుడు మన కంటికి కనపడనిది, చిన్నది, మన కంటికి మన దృష్టికి అందనిది ఆవగింజను ఎవరన్నా పట్టించుకుంటారండి? అవి కూరలో వస్తేనే ఏర్పడేసే వాళ్ళు ఉన్నారు, అవునా? ఆవగింజ కంటికి రమ్యమైనది కాదు, అందమైనది కాదు, అలాగని చూపుకి అనేది కాదు, అవునా? చూపు కాంతదా? ఒక 100 ఆవగింజలు చేతిలో ఉన్నా ఏం పెద్ద అనిపించవు, ఇసుక రేణువుల వలె ఉంటవి, చాలా చిన్నవి. అలాగే ఆ చిన్నదైనా సరే అదేమన్నా కంటికి అందమైనదంటే కాదు. దానిని తీసుకుని దేవుడు ఆయన రాజ్యంతో పోల్చి చెబుతున్నాడు. ఏమని అంటున్నాడంటే, ఒక మనుషుడు తీసుకుని తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. ఏంటిది ఆవగింజం యొక్క సీక్రెట్ అంటే, ఎందుకు ఈ ఆవగింజతో పోల్చి చెప్పాడంటే, ఆ కింద మనం వచ్చేసరికి మరలా ఆయన ఏమంటున్నాడు చూడండి, అది పెరిగి వృక్షం అవుతుందంట. అది ఎంతది ఆవగింజ చెప్పండి? బహు చిన్నది. మన గుప్పెట్లో పట్టాలి అంటే సుమారు ఒక 10,000 ఆవగింజలు ఉండాలి, అవునా? అంత చిన్న ఆవగింజ భూమిలో నాటంగానే బహు పెద్దదైపోతుందంట. ఆమెన్. ఆవగింజ చిన్నదే, కానీ ఆ గింజని బయటికి తీసుకొచ్చే వృక్షం మాత్రం అతి పెద్దది. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, దేవుని రాజ్యాన్ని ఎందుకు ఆవగింజతో పోలుస్తున్నాడంటే, మొదట నీవు కానీ బయలుదేరితే, కోటాను కోట్ల మనుషులున్న ఈ ప్రపంచంలో ఒక్కరైనా మీరు బయలుదేరితే, ఒక్కరిగా ఉన్న చిన్నవారైనా మీరు బయలుదేరితే, మీ వెనక పెద్ద సమూహాన్ని నేను నడిపిస్తాను. ఆమెన్. ఆ చిన్న ఆవగింజను భూమిలో నాటిన వెంటనే అది మహావృక్షంగా మారుతుంది కొన్ని రోజులకి. అలాగే ఆవగింజంత విశ్వాసాన్ని మీరు కానీ ధరించుకొని, ఆవగింజంత విశ్వాసం మీలో ఉంచుకొని ఆయన పనికి కానీ మీరు వెళ్తే, ఆయన పనిలో కానీ మీరు ఉంటే, ఆయన పనిని శ్రద్ధగా, లోకాన్ని వదిలేసి, లోకాన్ని పట్టించుకోకుండా, లోకం కొరకు పరితపించకుండా, ఈ లోకంలో ఉన్న ఆశలు, నేత్రాశ కానీ, జీవబ్రహ్మమే కానీ, ఇంకేదో శరీరాశ కానీ, లేకపోతే వ్యసనములే కానీ, వేటిని పట్టించుకోకుండా ఆయన కొరకు మనం కానీ బ్రతకాలని ఆలోచన కలిగి ఉంటే, ఆవగింజ ఎలాగైతే నాటబడి వృక్షంగా మారుతుందో, ఒక్కరిగా ప్రయాణించిన మీరు వేలాదిగా వస్తారని చెబుతున్నాడు. ఆమెన్. ఆయన రాజ్యం అంటే ఏంటిది? ఆయన రాజ్యం అంటే ఏంటిది? ఒక దేశమా, ఒక ప్రాంతమా, ఒక పట్టణమా, లేకపోతే ఇంకేమన్నానా? ఆయన రాజ్యం అంటే ఆయనలో రక్షణ పొంది ఆయన కొరకు బ్రతికిన మనమే. ఆమెన్. ఆయన మనల్ని ఎలాగ చేసుకున్నాడు? ఆయన మనల్ని తనకు ఒక రాజ్యంగా అంటాడు. ఎక్కడ ఉంటుంది వాక్యం? ఆయన మనల్ని ఒక రాజ్యంగా చేసుకున్నాడు. ఆ రాజ్యమే నేడు సంఘాలలో కూర్చుని యేసుక్రీస్తుని ధరించుకున్న మనమే. ఆమెన్. అందుకే ఆయన ఎంత చక్కగా వర్ణించబడ్డది, నిందలు అవమానాలు సహిస్తూ మీ కొరకు మరణించాను, మీరేమో నన్ను ధరించుకున్నారు. అర్థమైందా? రెండో చరణం, మీరేమో నన్ను ధరించుకున్నారు, తర్వాత బయటేమో నన్ను వదిలివేస్తున్నారు.
ధరించుకోవటానికేమో పరిశుద్ధిని ధరించుకున్నారు, పరిశుద్ధిని వదిలేసి లోకంలో బ్రతుకుతున్నారు. అప్పుడు రోమా సైన్యము నన్ను సిలువ వేసింది. ఎలా వేసింది? రోమా సైన్యము డైరెక్ట్గా వేసేసింది, డైరెక్ట్గా ఒక అబద్ధపు సాక్ష్యంతో వేసేసింది. కానీ ఈరోజు మీరు బాహాటంగా వేసేస్తున్నారు నన్ను సిలువ అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు నమ్ముకున్న ప్రతి వారు విసర్జించాల్సింది ఏంటిదంటే పాపము. ఆమేన్. పాపము. తనకున్న ఆ నలుపుని ఆవగింజ భూమిలోకి వెళ్ళిన తర్వాత పోగొట్టుకోపోతే, ఆ నలుపుని నశింపజేసుకోపోతే, నీకు తెలుసా ఆవగింజ భూమిలోకి వెళ్ళిన తర్వాత కుళ్ళిపోతుంది. ఆవగింజ భూమిలోకి వెళ్ళిన తర్వాత దానిపైన ఉన్న స్కిన్ అంతా పోయి తెల్లగొచ్చేస్తుంది. నల్లగా ఉన్న ఆ విత్తనము, ఆ గింజ తెలుపుకొచ్చేస్తుంది. అది ఎలా సాధ్యపడుతుందండి? అది ఎలా జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? చూడండి ఒకసారి దేవుడి మాట. ఈ వాక్యం ఇలాగే ఉంచండి, ఈ వాక్యం ఇలాగే ఉంచండి. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 37వ వచనం. బాగా వినండి, బాగా వినండి. ఈరోజు తిని సంతోషపడుతున్నాము. చాలా పండ్లు వస్తున్నాయి, చాలా పంట పండుతుంది, చాలా బియ్యం వస్తున్నాయి, కందిపప్పు వస్తున్నాయి, పచ్చిమిరకాయలు వస్తున్నాయి, ఎండుమిరకాయలు వస్తున్నాయి, కూరగాయలు అన్నీ వస్తున్నాయి. మనం మార్కెట్కి వెళ్ళి మన ధనం ఇచ్చి కొనుక్కుంటున్నామని మనము గర్విస్తున్నాము. కానీ దాని వెనక ఎంత ప్రణాళిక ఉందో, దాని వెనక ఎంత ప్రణాళిక ఉందో ఇప్పుడు చదవండి ఒకసారి. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే, అలాగే ఇప్పుడు ఈ ఆవగింజ కూడా. ఓకే, గోధుమ గింజ అయినా సరే, ఏ గింజ అయినా సరే. అప్పుడు ఎందుకు గోధుమ గింజ గురించి మాట్లాడాడంటే, అప్పుడు గోధుమలు బాగా పండించేవారు. వాళ్ళకి అర్థం కావడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ కాలంలో గోధుమ రొట్టెలతోనే కదా వాళ్ళు బ్రతికింది. బియ్యం తిన్నారా? బియ్యం తినాలా? వాళ్ళు కాల్చుకున్న చేపలు, రొట్టెలు, లేదు ఏదైనా మాంసం ఉంటే అది కూడా కాల్చుకుని ఇలాగ మసాలాలు, కూరలు, ఇవాళ మసాలాలు తిని ఒక్కొక్కరు హాస్పిటల్కి పోయి వేలు పెడుతున్నారు. అది లేకపోతే మొదటి కదా మనకి. అయితే దేవుడు ఏమంటున్నాడు చూడు, అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే, వట్టి గింజని మాత్రమే విత్తుతున్నాడు మనిషి. ఆమేన్. అవునా? ఇక్కడ ఎవరైనా చెట్లు వేసారా? చేయలేపండి ఒకసారి. ఏదన్నా చెట్టు నాటారా ఎప్పుడన్నా? నాటలేదు ఎవరు? ఎవరు నాటలేదా? నాటినప్పుడు ఏం చేస్తాం చెప్పండి? మామిడి చెట్టు నాటారు, ఏం చేస్తారు చెప్పండి? చెప్పాలి. ఆ మామిడి విత్తనం, అవునా, టెంక అంటారు కొంతమంది. ఆ మామిడి విత్తనం తీసుకెళ్ళి గొయ్యి తీసి పాతి పెడతాం. ఓకే, విత్తనాన్ని ఏం చేస్తున్నాం? పాతి పెడుతున్నాం. అర్థమవుతుందా మీకు? విత్తనాన్ని ఏం చేస్తున్నాం? పాతి పెడుతున్నాం. దాని వెనక ఎంత పని జరుగుతుందో మనిషికి తెలియదు. ఆ పని చేస్తుంది దేవుడు, ఆ పని జరిగిస్తుంది దేవాది దేవుడు. ఆ పని ఎంత గొప్పగా జరిగిస్తున్నాడంటే నీకు ఆహారం రావడానికి, ఆ పని ఎంత ఉన్నతంగా ఆయన చేస్తున్నాడంటే నీ కడుపు నిండటానికి, ఆ పని ఎంత ఆశ్చర్యకరంగా ఆయన జరిగిస్తున్నాడంటే నువ్వు పనులు చేసుకోవడానికి బలం పొందుకుని నీ దినాలు గడుపుకోవడానికి నీకు ఇచ్చిన 60-70 ఆ సంవత్సరంలో ఆయన చేస్తున్న పని ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. ఇప్పుడు గోధుమ అది ఆవగింజ భూమిలో వేసిన తర్వాత మహావృక్షంగా మారుతుందని చెప్పాడు. కానీ ఆవగింజ మహావృక్షంగా మారకముందు అది ఏమవుతుందో చూడండి ఒకసారి. గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే, వట్టి గింజని మాత్రమే విత్తుతున్నావు. కానీ పుట్టబోయే శరీరము, పుట్టబోయే ఆకారము నీవు విత్తటం లేదు. ఆమేన్. పుట్టబోయే ఆకారాన్ని మీరు విత్తడం లేదు. ఆకారం లేని గింజను విత్తుతున్నారు, రూపం లేని గింజను విత్తుతున్నారు, కొమ్మలు, ఆకులు, చిగుర్లు లేని ఒక గింజని, చచ్చిపోయిన గింజను విత్తుతున్నారు. ఏమంటున్నారు చూడండి. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చుచున్నాడు. మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరమును అమార్చి పెట్టాడంట. భూమి మీలో నువ్వు ఇంతదే విత్తుతున్నావు, అది కొన్ని సంవత్సరాలకి ఇంతది కావిపోతుంది. అంటే దాని అర్థం ఏంటి? ఎందుకు పరలోక రాజ్యాన్ని ఈ ఆవగింజతో పోల్చాడంటే, నీ విశ్వాసం ఇంతదే, నీ భక్తి ఇంతదే, నీ మార్పు ఇంతదే, అది రోజు రోజుకి ఫలించాలి. ఇదే బైబిల్ గ్రంథంలో ఇంకో దగ్గర ఉంటుంది, విత్తనము చనిపోకపోతే అది మొక్కగా ఉందా నాన్న? అక్కడ చదవండి, ఎతకండి ఒకసారి. కొరింథీయులకు రాసిన అదే పత్రికలో ఉంటుంది. విత్తనము భూమిలో నాటిన తర్వాత, భూమిలోకి పెట్టిన తర్వాత అదేం చేయాలంట? మరణించాలంట, చచ్చిపోవాలంట, కుళ్ళిపోవాలంట. కుళ్ళిపోయిన దానికి మరలా నూతనమైన దేహాన్ని దేవుడు ఇస్తున్నాడంట. అప్పుడు దానికి ఒక రూపం వస్తుంది. ఆమేన్. ఇప్పుడు నీకు పరలోక రాజ్యంలో నువ్వు ఒక పాత్రగా ఉండాలంటే, పరలోక రాజ్యంలో నువ్వు ఒక ఆవగింజగా ఉండాలంటే, ఈ పరలోక రాజ్యంలో నువ్వు ఒక వృక్షం వల్లే ఉండాలి అంటే, ఫస్ట్ దేవునిలోకి వచ్చిన నీవు మరణించాలి. ఆమేన్. ఏమైపోవాలి? ఏం పాస్టర్ గారు చర్చికి వచ్చిన మమ్మల్ని చచ్చిపోమంటారేమో. లోక సంబంధమైన ప్రతిక్రియ మరణించాలి. మనలో దేవునికి నచ్చని ప్రతిదీ మరణించాలి. ఆయనకి ఏదన్నా వ్యభిచారం ఇష్టం లేదా? దాన్ని వదిలేసుకోవాలి, చచ్చిపోవాలి మనం ఆ విషయంలో. ఆయనకి ఏదన్నా చూడటం ఇష్టం లేదా? చనిపోవాలి ఆ విషయంలో మనము. ఆయనకి తాగటం ఇష్టం లేదా? వదిలేయాలి దాన్ని.
ఎందుకంటే నిన్ను వాడుకోవటానికి ఆయన రాజ్యంలో నిన్ను ఒక మహావృక్షంగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. లేకపోతే ఒకప్పుడు ఎవరమే సినిమాల ముందు, సీరియళ్ళ ముందు, ఆటల దగ్గర, ఎక్కడ పడితే అక్కడ బారుల దగ్గర, లేకపోతే ఇంకెక్కడో కొంపల దగ్గర నిలబడి కాలాన్ని వృధా చేసుకుని మనము ఈరోజు మంచి ధరించుకోవటానికి, మంచిగా బ్రతకటానికి, మనం మంచిగా జీవించడానికి పరితపిస్తున్నామంటే దాని వెనక దేవుని యొక్క పరమార్థం ఏంటిదో తెలుసా? నువ్వు నాలోనికి వచ్చిన తర్వాత విత్తనమైతే ఎలా చనిపోయి నూతనమైన శరీరాన్ని ధరించుకుంటుందో, నూతనమైన శక్తిని పొందుకుంటుందో, నూతనమైన ఫలాలను ఇస్తుందో, నూతనమైన మహావృక్షంగా మారుతుందో, అలాగే మీరు కూడా మార్చబడాలి. ఆమేన్. అది దేవుని యొక్క పరమార్థం. ఇప్పుడు లూకాకు వచ్చేసేయండి. లూకాలో ఏమంటున్నాడు? ఆ 15వ అధ్యాయం మొత్తం మీరు ఇంటికి వెళ్ళాక చదువుకుంటే చాలా బాగుంటుంది. మృతుల పునరుద్ధానం గురించి, జీవ పునరుద్ధానం గురించి. ఎలాగైతే విత్తనాన్ని నాటిన తర్వాత చనిపోయి కుళ్ళిపోయి మరలా నూతనమైన శరీరాన్ని ధరించుకుని లేస్తుందో, మనిషి కూడా చనిపోయిన తర్వాత పాతి పెట్టబడతాడంట. అవునా? పాతి పెట్టబడిన వాడు కుళ్ళిపోతాడంట. పాతి పెట్టబడిన వాడు క్షీణించిపోతాడంట. ఈ పాతి పెట్టబడిన వాళ్ళు మరలా నూతనమైన శరీరాన్ని ధరించుకొని లేస్తారంట. ఆ శరీరానికి రోగం ఉండదంట, ఆ శరీరానికి ఆకలి ఉండదంట, ఆ శరీరానికి కష్టం చేసుకోవాల్సిన అవసరం ఉండదంట, ఆ శరీరంలో ఎటువంటి లోపం ఉండదంట. నిత్యము జీవించే చావు లేని శరీరం అంటారు దాన్ని. ఆమేన్. ఏ శరీరము? చావు లేని శరీరము మనం మరణించిన తర్వాత యేసుక్రీస్తు వచ్చేటప్పుడు జరుగుతుంది. మృతుల పునరుద్ధానం అంటారు దాన్నే. పునర్జీవం అంటే ఏంటిది? మరలా జీవించటం. అవునా? పునరుద్ధానం అంటే ఏంటిది? మరలా జీవించడం. పునర్జీవం అంటే మృతుల పునరుద్ధానం కూడా అలాగే ఉంటుంది. విత్తనం ఎలాగైతే చనిపోయి మరలా బ్రతుకుతుందో, అలాగే చనిపోయిన మనం అందరం కూడా బ్రతికి ఈ మహిమ దేహాలను ధరించుకోవాల్సిన రోజు ఒకటి వస్తుంది. దాన్నే పోల్చి మాట్లాడుతున్నాడు ఆయన రాజ్యం గురించి. ఆమేన్. ఇప్పుడు వచ్చేసండి లోకాసు వార్తకి. లోకాసు వార్త 19. ఒక మనుషుడు తీసుకొని పోయి తన తోటలో వేసి ఆవగింజ పోలి ఉన్నది, అది పెరిగి వృక్షమాయను. చదవండి. ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివసించును. ఆమేన్. వేటికి మీరు గూడునిస్తారంట? వేటికి మీరు నివాసం ఇస్తారంట? ఈ వృక్షం దేనికి ఇచ్చిందంట? దేనికి ఇచ్చింది చెప్పండి? ఇప్పుడు ఆకాశ పక్షులు అంటే ఎక్కడుండేవి? తిన్నగా ఒక దగ్గర ఉండవు, గాలికి తిరుగుతుంటాయి, అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఎగిరిపోతుంటాయి, గాలిలో తిరిగిపోతుంటాయి. ఫస్ట్ మనిషిని చంపింది ఎవరు చెప్పాలి? ఎవరిని చంపాడు తెలీదా? అదే పేరు, తమ్ముడి పేరు ఏంటిది? హేబేలు శ్రేష్టమైన బలిచ్చాడు గనక సహించలేక కయ్యోను అన్న తమ్ముని చంపేశాడు. అవునా? అర్థమవుతుందా మీకు? వినండి, బాగా వినండి. చంపేసిన తర్వాత తమ్ముడి రక్తం ఏం చేసింది? ఎవరికి? రైట్, వెరీ గుడ్. దేవునికి హేబేలు రక్తము కయ్యోను విషయంలో మొరపెట్టిన తర్వాత కయ్యోనికి ఏమొచ్చింది? వెరీ గుడ్. ఏమొచ్చింది? శాపం వచ్చిన తర్వాత ఏమైపోయాడు? దేశదిమ్మరయ్యి పక్షులు ఎలాగా ఆ ఊరికి ఈ ఊరికి వలస తిరుగుతాయో, పక్షులు ఎలాగా అటు ఇటు ఇటు అటు తిరుగుతాయో, అవునా? ఈ ప్రాంతంలో కనపడిద్ది పక్షి, మళ్ళీ ఇంకో ప్రాంతంలో కనపడిద్ది. అంటే దేవుని శాపానికి లోనయ్యవాడు కుటుంబ బాధ్యత పరంగా ఉండడు, పిల్లల బాధ్యత పరంగా ఉండడు, తల్లిదండ్రుల బాధ్యత పరంగా ఉండడు. అందరూ ఆశ్రయించుకునేటట్టు బ్రతుకుతాడు. ఎవడిడు? శాపగ్రస్తుడు. పిల్లల బతుకు ఏమైపోద్దో తెలియదు, భార్య జీవితం ఏమైపోద్దో తెలియదు, భర్త జీవితం ఏమైపోద్దో తెలియదు, పిల్లలు ఎలాంటి బతుకుతారో ఎదిగే కొద్దీ తెలియదు. శాపం, దేవుని శాపానికి గురైపోయిన వాళ్ళు వీళ్ళంతా. అట్లాంటి శాపంలో ఉన్నవారు ఎవరైతే ఈ ఆవగింజంత విశ్వాసాన్ని ధరించుకుని ఆయన రాజ్యంలో నాటబడతారో వాళ్ళు మహావృక్షంగా మారి ఆ శాపగ్రస్తులని నీడనిచ్చే కొమ్మలుగా మారుతారంట. ఆమేన్. కొట్టండి చప్పట్లు. నేను ఒకప్పుడు బాగలేనండి, నేను ఒకప్పుడు చెడిపోయి ఉన్నాను, ఇవాళ నన్ను చూసి 10 మంది మారారు, నన్ను చూసి 2 మారారు, నన్ను చూసి 1 మారారు అనే సాక్ష్యం ఉండాలి నీలో. మందిరానికి వచ్చామంటే గొప్ప కాదు, మందిరంలో కూర్చుని పాటలు పాడామంటే గొప్ప కాదు, మందిరానికి కానుకిచ్చామంటే గొప్ప కాదు. నిన్ను చూసి మారేవారు ఎవరున్నారు? ఆవగింజ మహావృక్షంగా మారి గమ్మునుందా? ఆవగింజ సైలెంట్గా ఉందా? ఆవగింజ నేను ఎదిగానులే నాకెందుకులే అనుకుందా? నా స్వార్థం నాదనుకున్నా, నేను బాగుంటే చాలు, పక్కన వాళ్ళు నాశనమైన బాధ లేదనుకుందా? ఆవగింజ మహావృక్షంగా వెదిగిన తర్వాత ఆకాశ పక్షులకు దాని కొమ్మల యందు నివసించెను. ఆమేన్.
గట్టిగా చెప్పండి. నువ్వు మహావృక్షంగా మారితే, వృక్షంగా ఉన్నా నీ ద్వారా అనేక మంది దేవునిలోనికి, నీ ద్వారా ఆ మహావృక్షం కిందకి వస్తారు. ఆమెన్. అందుకైనా ఆవగింజని తీసుకుని, మన కంటికి కనిపించని దాన్ని తీసుకుని, ఆవగింజ అసలు దేవుడేనా అయినా ఆవగింజని తీసుకుని మాట్లాడతాడు? మూర్ఖులు. ఆ ఆవగింజలోనే విశ్వమంత జ్ఞానాన్ని చూపెడుతున్నారా దేవుడు. ఆమెన్. ఆయన ఆవగింజ ఎందుకు పుట్టించాడో చెబుతున్నాడు. ఆవగింజ నీ కళ్ళ ఎదుట ఎందుకు పెట్టాడో చెబుతున్నాడు. అది ఇంతదే, విలువలేనిది, అసహించబడేది. అవునా? దాని ఆకారం ఎవరికైనా నచ్చుతుందా? నాకు ఆవగింజ బాగా ఇష్టమండి, ఆవగింజ కలర్ అంటే అన్నోళ్ళు చేయలేపండి, ఇష్టం ఉండదు. ఆవగింజ నా దృష్టికి చాలా గొప్పదండి అన్నవాళ్ళు చేయలేపండి, గొప్పదన్నవాళ్ళు. మా చిన్నవాళ్ళు లేకపోతుంటే చెయ్యి, వాడు ఆవగింజే కదా. ఆమెన్. గొప్పది నా దృష్టికి అన్నవాళ్ళు ఉన్నారా? లేరు. ఆవగింజ దాన్ని వల్ల ఎక్కడికి తీసుకు, ఆ పనికి రాని ఆవగింజనే మహావృక్షంగా మార్చి అనేక జీవితాలకు వెలుగునిస్తానన్నాడు. ఆమెన్. బా, ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప దేవుడండి ఆయన. అయితే తొందరపడొద్దు అన్నాడు. ఏమన్నాడు? మహావృక్షంగా మారాదంటే ఎంతకాలం పడుతుంది చెప్పండి? చెప్పాలి, మీరు నోరు విప్పి చెప్పట్లా. చాలా కాలం పడుతుందా? ఎందుకు చాలా కాలం పడుతుంది చెప్పండి? ఎందుకు చాలా కాలం పడుతుంది? మొదట దానికి ఏం రావాలి? పునాది బలంగా ఉండాలి, వేర్లు రావాలి. ఓకే. తర్వాత అది మొక్కగా పైకి ఎదగాలి. తర్వాత ఆకులు ఉద్భవించాలి, దానికి రావాలి, పుట్టాలి. ఆకులు ఆ మొక్కకి బలాన్ని ఇచ్చి మానుగా మార్చాలి. ఆ మ్రాను భూమిలో నుంచి నీటిని, సారాన్ని తీసుకొని ఆ సారాన్ని ఈ మ్రానుకిచ్చి దాన్ని బలిష్టంగా చేయాలి. ఎంత ప్రాసెస్ జరుగుతుందో వినండి. దాని అర్థం ఏంటంటే, మీరు నాటబడ్డారు, నాలోనికైతే వచ్చారు, ఫలించలేకపోతున్నారు. మీరు ఫలిస్తే పక్షులకు గూడునిచ్చే ఒక చెట్టు అవుతారు. ఆమెన్. మీరు ఫలించకపోతే మొండిగా ఉండిపోద్ది. మొండిగా ఉన్న చెట్టు దగ్గరికి పక్షులు వస్తాయా? మొండిగా ఉన్న చెట్టుని ఎవరైనా ఇష్టపడతారా? ఆడ మొండిగా ఒక కర్రలాగా ఉంది చెట్టు, అక్కడికి పోయి కొద్దిగా సేద తీర్చుకుందాం అనుకుంటారా? వేస్ట్ ఆ చెట్టు. అక్కడ పోయినా అవసరమే. దాన్ని దేనికి ఉపయోగిస్తారంటే, దాన్ని దేనికి వాడతారంటే కొట్టి కాల్చడానికి. ఆమెన్. కొట్టి కాల్చివేయడానికి. అది ఫలించే చెట్టు కాదు, ఫలించే చెట్టు కాదు. వేరులతో కూడా లేపేయండి, వేరులతో కూడా లేపేయండి అంటారు. అదే యేసుక్రీస్తు ప్రభువారు. మత్తయి సువార్తలోనేనా మాట్లాడేది? గొడ్డలి చెట్ల వేర పెట్టి ఉంది, చెట్ల వేరున గొడ్డలి ఉంచి ఉంది, ఫలించని ప్రతి చెట్టుని నరికివేస్తాడంట. మరలా 3 సంవత్సరాల తర్వాత వచ్చి చూశాడంట, ఫలించలేదంట అంజూరపు చెట్టు. ఫలించకపోయేసరికి యేసుక్రీస్తు వారే మాట్లాడతారు మత్తయి సువార్తలో. ఆ అధ్యాయం నాకు గుర్తులేదు. ఫలించని ప్రతి చెట్టుని ఆయన ఒక పీరియడ్ ఇచ్చి నరికి వేస్తాడంట. ఎందుకు? బాగా ఎగిరాడు 3 సంవత్సరాలు దేవుడి మందిరంలో. అసలు నాకంటే భక్తి పరులు లేరని ఎగిరారు. ఏంటి 4వ సంవత్సరంలో కనపడ్డే, 5వ సంవత్సరంలో కనపడరే, 6వ సంవత్సరంలో కనపడరే, 2వ సంవత్సరంలో కనపడరే అంటే నీ ఫలము దేవునికి కనిపించట్లేదు. ఆమెన్. ఎవరికి కనిపించట్లేదు? ఎస్. నీ ఫలం ఎప్పుడైతే దేవునికి కనిపిస్తుందో అప్పుడు నిన్ను మందిరంలో స్థిరంగా ఉంచి నిన్ను మహావృక్షంగా చేస్తాడు. ఆమెన్. ఎలా చేస్తారు మహావృక్షంగా? పాసిబుల్ అవుతుందా? సాధ్యమవుతుందమ్మా చెప్పండి? అవుతుందా? ఎలాగవుతుంది నేను చెబుతాను. శాలేమన్న తెలుసా మీకు? చిలకలూరుపేట తండ్రి సన్నిధి. ఎంతమంది వస్తారు ఆ సన్నిధికి? ఓ 10,000 మంది దాకా వస్తారు కదా. ఆయనలో గొప్పతనం ఏంటి? ఆయనలో గొప్పతనం ఏంటి అంటే, ఒక విశ్వాసురాలు మార్చింది ఆయన. ఆమేన్. స్తోత్రం చెప్పండి దేవుడికి. ఆయనకి యేసుక్రీస్తు తెలియనప్పుడు ఒక విశ్వాసురాలు మార్చిందంట ఆయనని. ఒక విశ్వాసురాలైన తల్లి ప్రవర్తన మార్చిందంట ఆయనని. ఆ తల్లి సహనము, ఓర్పు, ఓపిక ఆయనను మార్చి ఇవాళ 10,000 మందికి సేవకుడిగా నిలబెట్టింది. ఆమేన్. అంటే ఆ తల్లి ఇప్పుడు ఆవగింజ కాదా? మహావృక్షమైందా లేదా? ఆ ఆవగింజ వృక్షము నీడలోకి వచ్చిన వాడు ఎవరు? ఈ శాలేం రాజన్న. ఆయన నీడలోనికి తెచ్చుకున్న వాళ్ళే ఈ 10,000 మంది. ఆమేన్. మీకు అర్థం కావడానికి చెబుతున్నా. మరి మీరు విశ్వాసులైతే మీ ద్వారా ఏరి వచ్చేవాళ్ళు ఒకరైనా? ఆయన ఆమెను 2 సంవత్సరాలు పరిశీలించాడంట. ఆమె ఓపిక, సహనం, ఓర్పు చూసి, వద్దు ఇవన్నీ జీవితం నాకు వద్దు, నేను కూడా వీళ్ళతో పాటు చర్చికి వెళ్ళాలి. ఆయన స్వయంగా సాక్ష్యం చెప్పాడు ఆయన నోటితో. శాలేమన్న, నేను స్వయాన ఈ తల్లితో చర్చికి వెళ్ళాలి, పిన్నమ్మని పిలిచేవాడంట. కానీ ఇవాళ దేవుడు ఆయన ఎలా వాడుకున్నాడు?
10,000 మందికి సువార్త చెప్పే ఒక మహావృక్షంగా వాడుకుంటున్నాడు. ఆమేన్. అంటే ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు దేవుడు. ఆ తల్లి ద్వారా వీళ్ళని ఎలా బలపరిచారు, నువ్వు చేయలేకపోయినా నీ ద్వారా కొందరిని బలపరుస్తాడు. అదే మాట్లాడుతున్నాడు. కంటిన్యూ చేయండి, 20 చదవండి. మరలా ఆయన దేవుని రాజ్యమును, మరలా క్వశ్చన్ వేస్తున్నాడు, మరలా దేవుని రాజ్యాన్ని దేంతో పోలుస్తాడు అని చెప్పి కిందకు వచ్చేసరికి ఏమంటున్నాడు చూడండి. ఒక స్త్రీ తీసుకొని అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నదని చెప్పాను. ఏమన్నా అర్థమైందా మీకు? పులిసిన పిండికి ఉన్న లక్షణం ఏంటండి? పులిసిన పిండికి ఉన్న లక్షణం ఏంటి? మంచి పిండి కూడా పాడైపోద్ది, అవునా? మంచి పిండిని కూడా పాడు చేసే లక్షణం పులిసిన పిండి. కానీ ఈ పులిసిన పిండిని దేంతో పోల్చి మాట్లాడుతున్నాడు ఆయన? చదవండి మరొకసారి, చాలా బాగుంటుంది. ఒక స్త్రీ తీసుకొని అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నదని చెప్పాను. పోలి ఉన్నదని చెప్పాను. పులిసిన పిండి ఎంత ప్రమాదమో పౌలు గారు చాలా గొప్పగా మాట్లాడతాడు. ఇప్పుడు దాని గురించి మీకు వివరణ ఇవ్వాలి అంటే చాలా టైం పడుతుంది. నెక్స్ట్ వీక్ తీసుకుంటాను నేను. పులిసిన పిండిని గురించి వివరణ నెక్స్ట్ వీక్ తీసుకుంటాను. అద్భుతంగా అది ఉంటుంది. ఎందుకు ఆ దేవుని రాజ్యాన్ని పులిసిన పిండితో పోల్చాడో మీకు అర్థం కావాలంటే ఒక్క వాటిలో నేను చెబితే అర్థం కాదు. ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ ఈ పులిసిన పిండిని గురించి నేను వాక్యం తీసుకుంటాను. ఓకే, నెక్స్ట్ కిందకు వచ్చేసేయండి. మరలా ఏమంటున్నాడు? ఆయన యెరూషలేమునకు ప్రయాణమయ్యి పోవుచు బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచారము చేయుచుండెను. ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా ఆయన అడగా. అందులో ఒక క్వశ్చన్ వచ్చింది. ఇంతమంది మందిరానికి వస్తున్నారు కదా, ఇంతమంది నేను క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు కదా, మరి రక్షణ తీసుకునే వారు కొంతమందేనంటే దానికి యేసుక్రీస్తు ఏం చెబుతున్నాడు చూడండి. ఆయన వారిని చూచి ఆమేన్, ఆయన స్పష్టంగా చెబుతున్నాడు చూడండి. మీ జీవన శైలి ఇరకాటంలో ఉండిపోయింది. ఈ ఇరకాటంలో ఉండిపోయిన ఈ జీవన శైలి ఏ ద్వారంలో ప్రవేశించాలంటే విశాలమైన ప్రశాంతత నీకు చూపించే ద్వారం కాదు. మరొకసారి చదవండి. ఇరుకు ద్వారమున ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడని అంటున్నాడు చూడండి. ఏ ద్వారమున ప్రవేశించడానికి పోరాడాలంట? ఇరుకు ద్వారమున. ఎందుకు ఇరుకు ద్వారాన్ని ప్రవేశించడానికి పోరాడమన్నాడు ఆయన? ఎందుకు విశాలమైన ద్వారాన్ని వద్దన్నాడంటే, విశాలతలో నీకు వచ్చేది ఏంటిదో తెలుసా? బద్ధకం. ఆమేన్. విశాలతలో నీకు వచ్చేది బద్ధకం. విశాలతలో నువ్వు కోరుకునేది సుఖం. విశాలతలో నీ శరీరం కోరుకునేది ఆనందం, కోరికలు. కానీ ఇరుకైన ప్రాంతంలో నీకు నిత్యము రెస్ట్ ఉండదు, అవునా? ఒక చిన్న ఇల్లు ఉందండి, ఆ ఇంట్లో 6 మంది ఉన్నారండి. పడుకోవటానికి కష్టమే, స్వేచ్ఛగా కూర్చోడానికి కష్టమే, స్వేచ్ఛగా పనులు చేసుకోవడానికి కష్టమే, స్వేచ్ఛగా అన్నీ చేయడానికి కష్టమే. అందుకే పెద్దలు ఒక సామెత చెబుతారు, ఇల్లు ఇరుగ్గా ఉంటే కలిసి వస్తుందంట బాగా, అవునా? పెద్దవాళ్ళు అంటుంటారు, ఇల్లు ఇరుగ్గా ఉంటే బాగా కలిసి వస్తుందంట అంటుంటారు. నాకు తెలీదు, విన్నాను చాలామంది నోటన. ఎందుకంటే ఆ ఇరుకులో నలిగిన వారు అనుభవ జ్ఞానులు అవుతారు. ఆమేన్. ఆ ఇరుకులో నలిగిన వారు ఏమవుతారు? అనుభవ జ్ఞానులు అవుతారు. ఎందుకు ఈ అనుభవం అనేది రావాలి అంటే, ఎందుకంటే ఈ అనుభవం సంపాదించుకోవాలంటే ఆయన ఒక మంచి మాట చెబుతాడు. ఒక మంచి మాట చెబుతాడు పౌలు గారు. ఏమని చెబుతారు? ఎవరైనా వాక్యాన్ని అంగీకరించి, వాక్యం వింటూ, వాక్యం నేర్చుకుంటూ, వాక్యం బోధిస్తూ, వాక్యానికి వ్యతిరేకంగా బ్రతికి అనుభవాగ్నులై పరిశుద్ధాత్మను విసర్జిస్తే అట్టి వాడు మరలా నూతన పరచటం అసాధ్యము అంటాడు. ఆమేన్. ఎవడంట? అనుభవ జ్ఞానము పొందినవాడు. ఎందులో? ఇరుకు ద్వారములో ప్రవేశించడానికి, అనగా దేవుని మార్గంలో, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అనుభవ జ్ఞానము పొందినవాడు తప్పిపోతే ఇంక క్షమాపణ ఉండదు అంటున్నాడు. అంటే నీకు ఎప్పుడు అనుభవ జ్ఞానం వస్తుందంటే విశాలతలో రాదంటున్నాడు. అందుకే ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడండి అని చెప్పి ఇంకేమంటున్నాడు చూడండి. అనేకులు ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు, వారి వలన కాదు. ఆమేన్. అంతేనా? అందరూ ఇరికిళ్ళలో కాపురం చేయగలరండి. అందరూ ఇరికిళ్ళలో కాపురం చేయడానికి ఇష్టపడతారా? కొంతమంది మొయ్యలేక భర్తను వదిలేసిపోయే వాళ్ళు, కొంతమంది మొయ్యలేక భార్యను వదిలేసిపోయే వాళ్ళు, కొంతమంది మొయ్యలేక
సొంత యోధులు పెట్టి అద్దులలోకి వెళ్ళిపోయి విశాలంగా అద్దులలోకి వెళ్ళి ఇబ్బందులు పడే వాళ్ళు కొంతమంది. అవునా? అంటే మీకు ఈ సామెతలు ఎందుకు చెబుతున్నానంటే అర్థం కావటానికి, అంతే, అర్థం కావటానికి. ప్రవేశింప చూడటానికి కొంతమంది ప్రయత్నిస్తారు, అయితే వాళ్ళు వారి వలన కాదంట. మీతో చెప్పుచున్నాను, ఆమేన్. ఎప్పుడైతే నువ్వు నలిగిపోవటానికి ఆలోచిస్తావో, నలిగిపోవటానికి విసర్జిస్తావో, దేవుడి పనిలో ప్రెజర్స్, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కోవటానికి, కోరికలు చంపుకోవటానికి, హృదయాన్ని బాధ పెట్టుకోవటానికి ఆలోచిస్తావో, అప్పుడు నువ్వు దేవుళ్ళలో సక్సెస్ అవుతావు. ఆమేన్. దేవుడి కొరకు ఏది వదిలేసుకోలేవు, దేవుడి కొరకు బాధను భరించలేవు, దేవుడి కొరకు ఆశను చంపుకోలేవు, దేవుడి కొరకు వ్యసనాన్ని వదులుకోలేవు, దేవుడి కొరకు ఏవి చేయలేవు, కష్టపడలేవు. కానీ నీకు మాత్రం విశాలమైన పరలోకం కావాలి. అసలు ఈ ద్వారాన్ని ఎందుకు పెట్టాడంటే దాన్ని దాటుకుని రాగలిగిన సామర్థ్య ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాలి. ఆమేన్. ఇరుకు ద్వారాన్నా ప్రవేశించడానికి పోరాడండి. మరి ఏంటిది దాని అర్థం? పోరాడమంటున్నాడు, యుద్ధం చేయమంటున్నాడు. యు మస్ట్ బి ఫైట్. పోరాడండి, ఫైట్ చేయండి ప్రవేశించడానికి. కొంతమంది ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు కానీ ప్రవేశించలేరంట. అంటే మరలా శరీర సుఖాలు, శరీర కోరికలు, నేత్రాశ, జీవబడంబం అన్నీ మరలా వచ్చేస్తాయి. దేవుడి పనిలో ఉంటూనే, దేవుడి కొరకు బ్రతుకుతూనే, దేవుడి కొరకు ఆశిస్తూనే, దేవుడి కొరకు జీవించాలని తపన కలిగే ఆటోమేటిక్గా మరలా విశాలమైన దానికోసం ఇరుకులు పడరు. విశాలత కావాలి. ఆ విశాలతలో పాపం ఉంటుంది, ఆ విశాలతలో శాపం ఉంటుంది, ఆ విశాలతలో దోషం ఉంటుంది. ఆ విశాలత కుటుంబాలని ఎదగనియదు. ఆమేన్. ఇరుకు ద్వారాన్న పోరాడటానికి ప్రయాసపడాలి. ఇంకా ఏమంటున్నాడు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చాలా బాగుంటుంది ఈ మాట, చూడండి. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు మీరు ఎక్కడి వారో మిమ్మును ఎరగనని ఉత్తరము మీకు ఇస్తున్నాడు. ఆమేన్. ఏమంటున్నాడు ఆయన? ఇరుకు ద్వారాన్న ప్రవేశించడానికి నిర్లక్ష్యం చేశావు. ఈ లోకంలో కనపడే ఆనందాలని, సుఖాలని నమ్ముకుని నాకు విశాలత కావాలన్నావు. ఇరుకు ద్వారమును ప్రవేశించడానికి పోరాడిన వాళ్ళు వచ్చేసారు, అంతే కదా. ఒక ఇరుకైన ప్లేస్లో మనం ముందెళ్ళాలంటే ఎంతమందిని దాటుకుని వెళ్ళాలి, ఎంత పోటీ పడాలి, ఎంత ఇరుకిరుగ్గా వెళ్ళాలి. అవునా? అవునా కదా? టైం అయిపోయింది, నువ్వు వచ్చేసే టైం అయిపోయింది. ద్వారం వేసేసాడు. ఆమేన్. నువ్వు పరలోకానికి వచ్చే సమయానికి డోర్స్ వేసేసాడు. అయ్యా తీయవా ఒకసారి అంటే మొహమాటం లేకుండా, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, ఎవరు నువ్వు, ఎవరి దగ్గరికి వచ్చి తలుపు కొడుతున్నావు, గెట్ అవుట్. ఆమేన్. ఎంత బాగుంది చూడండి మాట. చదువు తల్లి మరొక మరి. ఎన్నో వచ్చిన మాది 25. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల, అంటే బయట నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పి ఆయన మీరు ఎక్కడోరో మిమ్మును ఎరగను ఉత్తరం ఇచ్చెను. అందుకు మీరు మీ సముఖమందు మేము తిని తాగుచుంటమే, అంటే పరిశుద్ధ బల్ల, రొట్టె ద్రాక్షారసము. అర్థమైందా? ఆయన సమూహంలో తిని తాగేది ఏంటిది? రొట్టె ద్రాక్షారసము. రొట్టె ద్రాక్షారసం ఎవరికి ఇస్తారు? రక్షణ పొందుకున్న వాళ్ళకి. అంటే రక్షణ పొందుకున్న వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండకండి. ఆమేన్. నీ సముఖమందు తిని త్రాగలేదా? నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. ఆమేన్. అంటే మీ పరిశుద్ధాత్మ ద్వారా మేము వీధుల్లో కూడా ఎన్నో మీ పనులు చేశాము, అయినా మీరు మమ్మల్ని విసర్జిస్తారంటే నువ్వు పోరాటానికి పనికిరావు. ఆమేన్. నీకు ఆస్తులు కావాలా, ఇల్లులు కావాలా, రోగం పోవాలా, బంగ్లాలు కావాలా, అంతస్తులు కావాలా, ధనం పోవాలా, అప్పులు పోవాలా, అంతేగాని సమస్యను ఎదుర్కో. నీ సమస్యలు తీర్చడానికి ఏదైనా నువ్వు చేయడానికి సిద్ధపడతావు, కానీ దేవుడి కోసం దాన్ని వదులుకోవడానికి సిద్ధపడవు. కనుక డోర్ వేసేసాడు ఆయన. ఆమేన్. డోర్ వేసేసాడు. డోర్ వేసేసి, మీరెవరో నాకు తెలియదు, ఇన్ని రోజులు మేము చేసిన పని వ్యర్థమేనా? ఇన్ని రోజులు సీరియల్ వదులుకుని, సినిమాలు వదులుకుని, ఫోన్లో చండాలాలు వదులుకుని, తాగుడు మానేసి, తిరుగుడు మానేసి, ఇంత పరిశుద్ధంగా బ్రతికి కూడా వ్యర్థమేనంటే ఆ ఇరకాటంలో చాలా లొసుగులు ఉంటాయి. ఆమేన్. ప్రతిదీ పట్టించుకుని క్యాచ్ చేసి వెళ్ళాలా, అప్పుడే మీకు ఆశీర్వాదం. తలలోంచండి, ప్రార్థన చేస్తాను. సమయం ఎక్కువ అవుతుంది కనుక నేను వచ్చే వారం మీకు పులిసిన పిండి గురించి చెబుతాను, ప్రస్తావిస్తాను. మరి చాలా బాగుంటుంది. మీరు అందరూ రావాలి, తప్పకుండా మీరందరూ రావాలి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, పరలోకమందున్న మా దేవా, మీకు వందనాలు నాయనా. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వ సృష్టికి కారణభూతుడైన నా తండ్రి, ఎంతో విలువైన నీ మాటల్ని మాకు అందచేసిన ఆయన, నిజమే
మరి మీ రాజ్యము ఎంత గొప్పదో, అది మనుషులకు లెక్కలేని పనికిరాని ఆవగింజ, ఆ గింజ పాతి పెట్టబడిన ఆయన మహావృక్షంగా మారి పక్షులకు మంచి ఆదరణను బ్రతుకునిస్తుంది. అలాగే మేము కూడా ప్రజల లెక్కలో లెక్కలేని వాళ్ళం కావచ్చు, మనుషుల దృష్టిలో చెడ్డవారం కావచ్చు. మేము ఎప్పుడైతే మీలో ఫలిస్తామో, నాటబడతామో, అప్పుడు మేము కూడా అనేకులకి వెలుగునిచ్చే జీవితాలుగా మార్చడానికి మీ ఆత్మ ద్వారా మాకు నిత్యము సహాయం ఉంటుందని మీరు తెలియజేశారు వాక్యం ద్వారా. నా కన్న తండ్రి, అలాగే ఈ విశాలతను మేము ఎత్తుకోకుండా, ఇరుకులో అనగా కష్టాలలో, ఇబ్బందులలో నిన్ను మహింపరిచే మనసుని, ఎంత సమస్య వచ్చినా నిన్ను వదులుకోకుండా మరి త్యాగమూర్తులుగా మీ యొద్దకు వచ్చే మనసుని మా అందరికీ ఇక్కడ దయచేయమని, ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా మిమ్మల్ని మహింపరిచినందుకు తండ్రి, మా ప్రార్థనలు, పాటలు మీరు అంగీకరించి మహిం పొందారని నమ్ముచున్నాము. వాక్యంలో కూడా మీకు మీరు మహిం తెచ్చుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డని పేరు పేరున మీ హస్తాలకు అప్పచెప్తున్నా కన్న తండ్రి. మరి వాళ్ళందరికీ మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని మీరే ప్రసాదించి, మీ చిత్తమైన ఏడలో వచ్చే వారం ప్రతి ఒక్కరు వచ్చి నీ ఆరాధనలో కూర్చుని తండ్రి నిన్ను మహింపరిచి, నీ వాక్యాన్ని విని ఆత్మలను బలపరచుకోవడానికి సహాయం చేయండి. అనారోగ్యంగా ఉన్న ప్రతి బిడ్డల్ని ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి నాయన. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న బిడ్డలకి మంచి ఆర్థిక సహాయాన్ని మీరు అనుగ్రహించండి. పని పాటల వలన ఇబ్బంది పడుతున్న బిడ్డలకి పని పాటలను ఛాయ్ చేయండి. వ్యాపారంలో ఇబ్బంది పడుతూ నష్టాలు పోతున్న బిడ్డలకి వ్యాపారంలో ఎలా చేసుకోవాలో మంచి మెలకువలు, ఆలోచనలు ఇవ్వండి నాయన. ఆత్మీయ జీవితంలో ఎదగలేక నాయన బలహీనులుగా ఉంటూ బలహీన పడుతున్నాయన ఈ లోకాన్ని అనుసరిస్తున్న బిడ్డల్ని మీ వద్దకు చేర్చుకుని నాయన ఆ వీరుకు ద్వారంలో వేగిరపడి ప్రవేశించలాగిన సహాయం చేయండి. అలాగే వారమంతా జరుగుతున్న ప్రార్థనలలో మీరే తోడుగా ఉండి నీ బిడ్డలకి పరిశుద్ధాత్మ సహాయంతో బహుబలంగా నీ పిల్లలందరినీ మీరు వాడుకోండి తండ్రి. వాళ్ళ ద్వారా అనేక ఆత్మలు రావడానికి మీరే సహాయం ఉంచమని కోరుకుంటూ, ఇతబడి వాక్యం నాయన ప్రతి ఒక్క హృదయంలో భద్రం చేసుకుని వాక్యపరంగా జీవించడానికి మీరే సహాయం చేసి నడిపించమని కోరుకుంటూ, మరి తండ్రి ఈ పరిచర్యను ఇంకా మీరు ఉన్నతంగా రానున్న రోజుల్లో తీసుకెళ్ళి ఈ పరిచర్యను అనేక ప్రాంతాలలో సత్యవాక్యాన్ని వినిపించడానికి మీరే సహాయం చేయమని, మందిరానికి కూడా మీరే సహాయం చేసి ఇప్పటికే ద్వారాలు తెరిచి ఉన్నారు నాయన. మీ ప్రణాళిక చొప్పున మీరే జరిగించి ముందుకు తీసుకెళ్ళమని కోరుకుంటూ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకును సకల పరిశుద్ధులకి ఈ వాక్యం విని వాక్యపరంగా బ్రతకాలనుకున్న ప్రతి బిడ్డకి తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని మరి గాడ్ బ్లెస్ యూ అని చెప్పండి. మరి అందరూ సెలవు తీసుకోండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. వచ్చే వారం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.